కొందరు చూసేందుకు దర్జాగా హుందాగా కనిపించినా వాళ్లు చేసే పనులన్నీ అంతా అసహించుకునేలా ఉంటాయి. కొందరైతే మరీ చిల్లర పనులు చేస్తూ అందరితో చీకొట్టించుకుంటుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి రోడ్ల పక్కన పూల కుండీలో నాలాలను మోసే ఇనుప మూతలు ఎత్తుకెళ్లేవారిని చూశాం. ఇలాంటి చిత్ర విచిత్ర నేరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కార్లో వచ్చిన కొందరు వ్యక్తులు చేసిన కక్కుర్తి పనులను చూసి అంతా అవాక్కవుతున్నారు. అయితే ఆ మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పంజాబ్లో చోటు చేసుకుంది ఈ సంఘటన. కొందరు కార్లో వచ్చి రోడ్డు పక్కన ఆపేశారు. అక్కడే ఉన్న దుకాణదారుణ్ణి పిలిచి తమకు గుడ్లు కావాలని అడిగారు. దీంతో దుకాణదారుడు మొత్తం 6 ట్రేలలో గుడ్లు పెట్టి కార్లో ముందు వైపు కూర్చున్న వారికి అందించాడు. ఆ తర్వాత కార్లో కూర్చున్న వారు అతడికి డిజిటల్ పేమెంట్ చేస్తామని చెప్పారు. దాంతో అతను క్యూఆర్ కోడ్ ఉన్న మిషన్ను దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తాడు. దానికి పేమెంట్ చేయాలని కోరతాడు. కాసేపు దానికి స్కాన్ చేసి పేమెంట్ అవ్వడం లేదు అని చెప్పారు. 1కి 2 సార్లు అదే రిపీట్ అవుతుందని చెప్పడంతో ఆ షాప్ కీపర్ మరో క్యూఆర్ కోడ్ ఉందని దాన్ని తెస్తానని వెనక్కి వచ్చాడు. ఇక మరో క్యూఆర్ కోడ్ను తీసుకుని కారు వద్దకు వెళ్లేలోపే కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో సదరు వ్యాపారికి ఏం చేయాలో అర్థం కాలేదు. దిక్కుతోచక కాసేపు అక్కడే నిలబడిపోయాడు. వీడియోను బట్టి చూస్తుంటే ఇతను చిన్న వ్యాపారి అని తెలుస్తోంది. అలాంటి వ్యక్తి నుంచి 6 ట్రేలు ఎత్తుకెళ్లడంతో నెటిజన్లు సీరియస్ అయ్యారు. కారులో తిరిగేవారు ఇలా చీప్గా గుడ్లు దొంగతనం చేయటం ఏంటో అని కామెంట్ చేశారు. కార్లో వచ్చి గుడ్లు ఎత్తుకుపోయారంటూ వీడియో వైరల్ అవ్వడంతో మరుసటి రోజు సదరు వ్యక్తులు మళ్లీ ఆ దుకాణం వద్దకు వచ్చినట్లు తెలిసింది. ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్లో ఉండటంతో తాము వెళ్లిపోయామని చెప్పారట. ఎట్టకేలకు ఆ గుడ్లకు సంబంధించిన నగదు చెల్లించడంతో సదరు వ్యాపారి కాస్త రిలీఫ్ అయ్యాడు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ కొందరు, తిరిగి వచ్చి నగదు చెల్లించడం గ్రేట్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.